హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తారా. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి మన కొండవీడు ఫోర్ట్ ఉంది కదా. సో కొండవీడు ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. నేనైతే మాస్క్ వేసుకున్నాను, నాకు ఇదేంటి కార్ అనేది పడదనమాట, దట్స్ వై. జనరల్లీ ఈ కొండవీడు ఫోర్ట్ అనేది ఈ రోడ్ కోసం ఫేమస్ అనమాట. అంటే స్నేక్ లాగా ఉంటుంది మొత్తం కొండ మీద వెళ్ళడానికి. చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది, చక్కగా ఫోటో దిగడానికి. మొత్తం మనకి స్నేక్ లాగా రోడ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ రోడ్డు మీద కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇక్కడ పైనుంచి రాళ్ళు కూడా అప్పుడప్పుడు పడుతూ ఉంటాయి. ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి ఎంట్రన్స్లో కొంచెం ఇలా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అవుట్ సైడ్ అనమాట. చూడండి వీళ్ళు ఐస్ క్రీమ్ బండ్లు ఇంత పై వరకు ఎలా తీసుకొచ్చారో. ఇక్కడ పార్క్ కూడా ఉందన్నమాట కొంచెం లోపల. మేమైతే చిన్నపిల్లల్లాగా అయిపోయి పార్క్లో కూడా ఆడుకున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే మనం పైకి కొండ మీద ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. నేనైతే హీల్స్ వేసుకున్నాను, మరి ఎలా ఎక్కుతానో అని అనుకుని హీల్స్ వేసుకున్నానో తెలీదు. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళాము. ఇక్కడైతే కోతులు ఎక్కువ ఉన్నాయన్నమాట. మాకైతే భయం వేసింది, ఎందుకంటే మా దగ్గర స్నాక్స్ ఉన్నాయి అన్నమాట. స్నాక్స్ ఎక్కడ తీసేసుకుంటాయని. ఇక్కడ నా రియాక్షన్ చూడండి, భయపడిపోయాను అనమాట. సో మంకీస్ ఉన్నాయని చెప్పి మొత్తం ఫ్యామిలీని ఒకేసారి గుంపులో నడుస్తున్నాము. మా అన్నయ్య చూడండి స్టిక్ పట్టుకున్నాడు సేఫ్టీ కోసం. ఇక్కడ పైన ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీద వరకు అయితే వెళ్తున్నాం అనమాట. నేను కొంచెం ఎక్కడానికి నాకు భయం వేస్తుంది. పిల్లలు అయితే పరిగెడుతున్నారు, భయం వేస్తుంది ఎక్కడో జారిపోతారని. ఇదైతే కొంచెం పైనుంచి వ్యూ అనమాట. ఇది కాకుండా ఇటు పక్క రాళ్ళ నుంచి ఇంకా పైనుంచి వ్యూ ఉంది. అదైతే మేము ఎక్కలేకపోయాము, చాలా స్టడీగా ఉంది. అదైతే చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు పైకి. మాకైతే భయం వేసింది. ఇంకా అక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే వచ్చేసి గుంటూరుకి వెళ్ళామన్నమాట. గుంటూరులో ట్రాంపోలిన్ పార్క్ ఉంది, సూపర్ బౌన్స్ అని. సో సూపర్ బౌన్స్ ట్రాంపోలిన్ పార్క్ అయితే వచ్చాము.
మేము వెళ్ళింది అయితే వీకెండ్లో వెళ్ళామన్నమాట. సండే వెళ్ళాము. సండే కాబట్టి రష్గానే ఉంది. మోస్ట్లీ ఇక్కడికి చిన్నపిల్లలే ఎక్కువ వస్తారు. మేబీ మీరు ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు అయితే ఫుల్లీ ఎంటర్టైన్ అవుతారనమాట ఈ ట్రాంపోలిన్ పార్క్లో. అండ్ మనం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మనం ఎక్కువసేపు చేయలేమన్నమాట, కాళ్ళు నొప్పుడుతాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇది ఫస్ట్ యాక్టివిటీ అన్నమాట. ఇలా తిరుగుతూ ఉంటుంది. దాన్ని తప్పుకుంటూ మనం జంప్ అనేది చేయాలి. చూడండి ఎలా అడ్డవడ్డంగా వచ్చి ఎలా పడిపోయాము. మా మమ్మీ అయితే నవ్వుతుంది పడిపోయామని చెప్పి. అలా దొల్లుకుంటూ వెళ్ళిపోయాను నేనైతే. తర్వాత తలకైకి టపేలని తగిలింది. ఇది వచ్చేసి సెకండ్ యాక్టివిటీ అన్నమాట. సెకండ్ యాక్టివిటీ వచ్చేసి మనం జంప్ చేస్తూ బాస్కెట్లో బాల్ వేయచ్చు. తర్వాత వచ్చేసి ఇవి ఇక్కడైతే మాకు గాలి ఆడలేదు నిజంగా చెప్పాలంటే, అంటే ఏసీ సరిపోలేదు మరి. తర్వాత ఇది వచ్చేసి ఇంకోటి. ఇదైతే బాగుంది అసలు. మొత్తం స్ప్రింగ్ రియాక్షన్ వస్తుందన్నమాట. ఇంకా మాకు ఇక్కడితో మా వర్క్ అనేది అయిపోయింది. అంటే మేము ఇంకా ఆడలేకపోయాము. మా ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోయింది అనమాట టోటల్లీ. అంటే కొండవీడు ఫోర్ట్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి డైరెక్ట్ వచ్చాము కదా, సో ఎక్కువ డ్రైన్ అయిపోయాము. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ది. భలే ఉంది. అయితే మా అన్నయ్య వెళ్తానని చెప్పి వెళ్ళలేదు, భయం వేసి ఆగిపోయాడు. ఇది చూడండి, జస్ట్ ఇలా 1 సెకండ్లో పడిపోయాను ఆగుదామని ట్రై చేసి కూడా. ఇది ఇంకోటి యాక్టివిటీ, ఇది కూడా బాగుంది. ఇదైతే వాల్ అయితే క్లైమ్ చేయాలి. నా వల్ల అయితే కాలేదు ఈ వాల్ని క్లైమ్ చేయడానికి. పక్కన చూడండి ఎలా ఎక్కివేస్తున్నాడో. నాకైతే అస్సలు రాలా కాలు పెట్టడంలో. లాస్ట్లో ముగ్గురు ఇలా ఆడాం. ఇది బయట అన్నమాట. అంటే ట్రాంపోలిన్ పార్క్ ఇటు పక్కన చిన్నపిల్లలు ఆడుకోవచ్చు, ఇటు పక్కన జస్ట్ స్నేక్ అండ్ ల్యాడర్ అలా పెట్టారనమాట. డైస్ పెట్టి అక్కడ ఆడుకోవచ్చు స్నేక్ అండ్ ల్యాడర్ కూడా మనుషుల నుంచొని. ఇది లోపల అనమాట, సిట్టింగ్ ఏరియా లాగా పెట్టారు. సిట్టింగ్ ఏరియా దగ్గర ఇక్కడ లూడో లాంటిది, ఈ గేమ్ ఒకటి అండ్ జంగా ఒకటి అవన్నీ పెట్టారనమాట. మేము ఏం చేసామంటే జంగా మొత్తం ఒక రౌండ్ సర్కిల్ షేప్లో అరేంజ్ చేసి దాన్ని పడేయడానికి అయితే వీడియో అయితే తీసాం. కొంచెం చూడండి ఎలా ఉందో. ఇలా అయితే సూపర్ బౌన్స్ డేని అయితే ఎండ్ చేస్తాము. తర్వాత వచ్చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు తినాలి కదా, సో కాఫీ అయితే తాగేసి ఇక్కడ R1 పంజాబీ ఢాబాకి అయితే వెళ్ళాము. ఇది ఫేమస్ అన్నమాట. అంటే కొంచెం ఫుడ్ అనేది హైజీనిక్గా అండ్ నీట్గా అయితే ఉంది. టేస్ట్ కూడా బాగానే ఉంది. ఇది వచ్చేసి అవుట్ సైడ్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుందన్నమాట ఈ ఏరియా అనేది. సో కావాలనుకుంటే మీరు కాట్ మీద కూర్చొనైనా తినచ్చు, లేదు అనుకుంటే లోపల సిట్టింగ్ ఏరియా కూడా ఉంది, కానంటే లోపలైనా కూర్చొని తినచ్చు. మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి లోపల కూర్చున్నాము. సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇది అవుట్ సైడ్ అనమాట. కాట్ మీద కూర్చొని తినడానికి బాగుంటుంది. అంటే 2 మెంబర్స్ అలా వచ్చినప్పుడు కానీ 4 మెంబర్స్ వచ్చినప్పుడు కానీ పక్క పక్కన వేసుకొని తినడానికి బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మెన్యూ అనమాట. ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. టూ వెరైటీస్ ఆఫ్ సూప్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఒకటి చికెన్ మచో సూప్ ఒకటి, ఇంకోటి ఏమో అండి గుర్తులేదు, చాలా రోజులైంది ఆర్డర్ అయితే చేసి. రెండైతే చికెన్ సూప్సే. ఇది చిల్లీ చికెన్ స్టార్టర్ ఒకటి, చికెన్ 65 ఒకటి, అండ్ పన్నీర్ చిల్లీ పన్నీర్ ఒకటి అయితే ఆర్డర్ చేసుకున్నాము.
మెయిన్ కోర్స్లో వచ్చేసి బటర్ నాన్, గార్లిక్ నాన్ అండ్ 2 కర్రీస్ అయితే చెప్పాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. అది కూడా బాగుంది. టేస్ట్ అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. విల్ రికమెండ్ అనమాట. అంతే అండి వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అల్ మస్తారా. బాయ్.